నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సామాన్యులకు సమస్య వస్తే విహెచ్ అక్కడ ఉంటారు. ఈ మధ్యకాలంలో వరుసగా దాడులు జరుగుతున్నాయి, చాలా పేదలకు కూడా ఇబ్బంది అవుతుంది. మీరు డైరెక్ట్ వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారు. అందుగురించే రేపు పొద్దున్నే చెంచు ఏరియాలో పోతున్న మహబూబ్నగర్ జిల్లాలో అక్కడ ప్రాంగణంలో జరిగిన అన్యాయం ఇవాళ ఈశ్వరమ్మ హాస్పిటల్ ఉన్నది అపోలోలో. ఇప్పుడే డిప్యూటీ స్పీకర్ పోయి వచ్చాడు, అదేవిధంగా జిల్లా మంత్రి కూడా పోయి వచ్చాడు. నేను రేపు ఆ ప్రాంతానికి పోతా. అక్కడ ఏం జరిగింది, గతంలో హాజీపూర్లో జరిగిన సంఘటన, 3 అమ్మాయిల మీద రేపు చేయమని అక్కడికి పోయినా, అదే సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా, అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే ఖమ్మం పోయినా, రేపు కూడా నేను తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకొచ్చి చెంచులకు అన్యాయం జరగకుండా ఐటీడీఏ 1998లో ఒక్కొక్క ఎకరం ఊరవతలు ఇచ్చింది. ఆ భూములు కూడా జబర్దస్తి రాసే ఒట్టి కాగితాలు రాసుకొని బెదిరిస్తున్నారు. కాబట్టి అక్కడికి కూడా నేను పోతాను. అది ఎందుకు జరుగుతుంది, ఎందుకు అన్యాయం జరుగుతుంది, స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా అట్టడుగున ప్రజానీకాన్ని ఎందుకు బెదిరిస్తారు, ఎందుకు భయపెట్టిస్తారు? ఈ సంఘటన ఉన్న నాగన్న అనే అతన్ని ఏది యాక్సిడెంట్ కేసు చూపించారు, కానీ అతను చంపారని తెలిసింది. అది కూడా 20 రోజుల తర్వాత బయటకు వచ్చిందని ఆ సంఘటన ఏంది. దాంతోపాటు పోస్ట్ మార్టం కాకుండా కూడా చేసిందని అంటారు. అది నిజమా కాదా తెలుసుకోవడం రేపు పోయినాక ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి చెంచులకు న్యాయం చేయించడానికి నా శాయశక్తులకు కృషి చేస్తాను. అలాగే చేరికల విషయంలో ఒరిజినల్ కాంగ్రెస్కు కాపాడాలి, ఎంతో కాలంగా పనిచేసిన కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగదని నేను చాలా సందర్భాలు చెప్పారు. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుండి చాలామంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? దానికి ఒకటి ఏంటంటే హైకమాండ్ ఆలోచన చేస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో అది హైకమాండ్ చూసుకుంటుంది. మేము కార్యకర్తల గురించి మాట్లాడతాం, కానీ దాని గురించి హైకమాండ్ ఆలోచన చేస్తుంది. దాని మీద నేను ఇప్పుడు చేరినరా లేదా అనే దాని మీద నేనేం ఎందుకు మాట్లాడాలంటే, ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మీటింగ్లో మాట్లాడతా తప్పితే నేను బయట మాట్లాడాలి. దీన్ని హైకమాండ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తుండొచ్చు హైకమాండ్కి అనేది నా ఉద్దేశం. బొగ్గు వేలం విషయంలో మాదంటే మాది, మీదంటే మీది, కుట్ర అని ప్రతి పార్టీ అంటుంది. అసలు బొగ్గు వేలం విషయంలో ఏం జరుగుతుంది? ప్రైవేటీకరణకు ఎవరు పాత్ర? అసలు చూడండి, గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. అది ఏందని నేను రామగుండం పోయినాక తెలుసుకున్నాక చెప్తాను. నేను ఈడ కూర్చొని అన్నీ చెప్పలేను కదా. రామగుండం వర్కర్స్ ఏమంటున్నారు, జనం ఏమంటున్నారు, ప్రజలు ఏది అయితే బొగ్గు గన్లు తీస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఏది ఇన్కమ్ కూడా వస్తుంది అనేది ఒకరు. కొందరేమో అది చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే సిపిఐఎం కూడా మాట్లాడుతుంది. ఏదైనా ఆ ప్రాంతానికి పోయినాక ప్రజలను తెలుసుకున్న తర్వాత నా కామెంట్ ఉంటుంది. సో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మీరు లేఖ రాశారు. ఆ లేఖ ఏం చెప్పారు? ఆ లేఖలో రిప్లై వచ్చిందా? రేపు ఒకటే చెప్పి, ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా తిరిగాడు. ఒకటే మాట చెప్పండి, రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగున బడుగు బలైన వర్గాల సమస్య తెలుసుకొని we come to the power, we will conduct caste wise census. ఇవాళ ఆయన ఇండియా కూటమి కొద్ది తుట్టిలో తప్పింది, కానీ లేకపోతే ఆయన ప్రధానమంత్రి అయితే అయినప్పటికీ కూడా ఆయన లెటర్లో ఎంత సిన్సియారిటీ ఉన్న మిస్టర్ వి హనుమంతరావు, డియర్ వి హనుమంతరావు, ఐ హోప్ దిస్ లెటర్ ఈజ్ finds you well, that for your letter I have taken note of your valuable suggestion. The Congress party is committed to conducting the caste census. It will continue to take forward the work of the UPA government for the upliftment of OBC. ఇంతకంటే ఏం ఇప్పటికి కూడా ఆయన కమిట్మెంట్ ఉండి బడుగు అలిగిన వారు క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే పేదవారికి లాభం జరుగుతుంది అనేది ఆయన ఉద్దేశం. దానికి నేను తప్పనిసరిగా ఓబీసీ ఎంపీస్ కానీ యావత్ భారతదేశంలో నాకున్నట్టు గతంలో ఓబీసీ ఎంపీ తిరిగాను కనుక అన్ని పార్టీల వాళ్ళని ఏకం చేసి పార్లమెంట్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఇష్యూని టేకప్ చేస్తారు. అన్ని పార్టీలకు మద్దతు కూడా తీసుకొని ఈ బిల్లు పాస్ అయ్యి, ఎందుకంటే మొన్న పాట్నా హైకోర్టు కొట్టేసింది, నితీష్ కుమార్ చేసింది కనుక ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ బిల్లు చేసి పాస్ చేయడానికి శాయశక్తుల రాహుల్ గాంధీ ఎంబడి అందరినీ కూడా సమీకరించడానికి నా శాయశక్తులను కృషి చేస్తాను. మొత్తానికి బడుగు బలహీన వర్గాల ద్వారా మాత్రం రిజర్వేషన్ కల్పన జరగాలంటే మాత్రం కుల గణన జరగాల్సిన అవసరం ఉంది. దీని పట్ల కాంగ్రెస్ అగ్రనేత కూడా పూర్తిగా బాధ్యత వహించి అందరినీ ఏకతాటిపై కలిసి కూడా పార్లమెంటు బిల్లుకు ఆమోదం తెలిపేలాగా కృషి చేయాలని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడ సమస్య ఉన్నా మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు భరోసా ఇస్తానని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అంటున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.